ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వై నాట్ 175 అన్న వైసీపీ ఖచ్చితంగా 150. తెలుగు జాతి ప్రజలందరికీ కూడా పెద్ద పండుగ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్. మహిళా ఓట్లు అన్నీ కూడా వైసీపీకే పెడతాయి. ఖచ్చితంగా 150 సీట్లతో అధికారంలోకి వస్తామని పదే వైసీపీ కలలుగంటూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మీ గురించి మళ్ళా చూపించిన తర్వాత కూడా ఈ పొద్దుటికి మళ్ళా సేమ్ అదే కార్యక్రమం మళ్ళా కథ మొదటికి వచ్చి మళ్ళా సేమ్ థింగ్ డ్రామా స్టార్ట్ వన్స్ అగైన్. డ్రామా నాయుడు అని పేరు యూజ్ చేసుకుంటూ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చిన్న ఆరోపణ చేయడానికి కూడా నా మీద అవకాశం లేక నా నీతి నిజాయితీ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అడ్డొస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రకారం, ఎందుకంటే అది మేము కూడా ముందుగానే క్లియర్గానే ఎప్పటికప్పుడు మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం సన్నగిల్లుతుందా? చంద్రబాబు నాయుడు గారు వయసు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళారు కాబట్టి సరిపోయింది. సొంత జిల్లాలో నియోజకవర్గం, గతంలో అన్నపూడి చేసిన నియోజకవర్గం కదని సరదాగా అలకల నియోజకవర్గం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాలకుల నుంచి పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని పదే వైసీపీ చెప్తుంది. అసలు ఎంత నాకు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారిని కొనేటువంటి శక్తి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. టెర్రరైజ్ చేసి ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా ఏంటి ఒక టెర్రరిస్టుల మాదిరి టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు నేను వేసేటువంటి ఓటు నాకు స్వేచ్ఛనిస్తుందనే భావనతోటి ఇవాళ ఆ వైఎస్ఆర్సీపీ గోండాల్ని, రౌడీల్ని ఎదిరించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.